పానీపూరి తిన్నాక ఈ తప్పు అస్సలు చేయకండి. పానీపూరి అంటే తెలియని తినని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. రోజు దీన్ని తినకుండా నిద్రపోరు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ పానీపూరిని తింటారు. అయితే బయట తినే ఈ పానీపూరీలు ఆరోగ్యానికి మంచిది కాదు అని అందరూ అంటారు. అయితే వారు తయారు చేసే విధానంలో నాణ్యత లేకపోవడం వారు ఈ మాటలంటూ ఉంటారు. నిజానికి పానీపూరి తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పానీపూరిలో ఉండే బంగాళాదుంప, చింతపండు, ఉల్లిపాయ, చిక్పీస్తో పాటుగా మసాలా దినుసులు ఆరోగ్యానికి మేలే తప్ప హాని చేయవు అని కొందరు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పానీపూరి జీర్ణక్రియకు మేలు చేస్తుంది. పానీపూరి రసంలో ఉండే జీలకర్ర, కొన్ని సుగంధ ద్రవ్యాలు జీర్ణక్రియకు సంబంధించిన ఎంజైమ్లను ఉత్తేజపరుస్తాయి. దీని ద్వారా తీసుకునే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. షుగర్ పేషెంట్లకు పానీపూరి మేలు చేస్తుంది. మిరియాలు, అల్లం, జీలకర్ర వంటి మసాలా దినుసులు పానీపూరి రసంలో ఉంటాయి. ఇవి మన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఉపయోగపడతాయి. సాధారణంగా ఒక పానీపూరిలో దాదాపుగా 36 క్యాలరీలు ఉంటాయి. ఒక ప్లేట్ పానీపూరిలో 6 ఉంటాయి అనుకుంటే వీటి ద్వారా మీకు 216 క్యాలరీలు అందుతాయి. వర్షాకాలంలో వచ్చే దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యలు తగ్గడానికి తినే పానీపూరి రసంలో కొద్దిగా పుదీనా కలిపి తీసుకుంటే ఇవి సులభంగా తగ్గుతాయి. పానీపూరిలో ఉండే బంగాళాదుంపలో ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. దీంతో పాటుగా బరువు తగ్గిన ఫీలింగ్ కలుగుతుంది. పానీపూరిలో విటమిన్ ఏ, విటమిన్ బి, పానీపూరిలో విటమిన్ ఏ, విటమిన్ బి6, విటమిన్ బి12, విటమిన్ సి, విటమిన్ డి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉండడంతో ఆరోగ్యానికి ఇవి చాలా మేలు చేస్తాయి.